నుండి ఎందుకు ఏడుస్తున్నాను? రాగానే స్కూల్కి పోయి రాగానే ఏం కావాలి? 5 minutes లో వేసేసారా గుడ్డన్నం? చూడండి, మనం ఇవాళ గుడ్డన్నం ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. చూస్తురా ఎట్లా పోసుకుంటున్నాను? ఆయిల్ ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూస్తురా కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. చూసిరా ఆనియన్స్ ఇట్లా చిన్నగా తరుముకోవాలి. మనం గప్చుప్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో కోసుకోవాలి, తరుముకోవాలి చిన్నగా. ఆనియన్స్కి ఇట్లా గోల్డ్ రంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఒక్కసారి ఇట్లా కలుపుకొని గోల్డ్ రంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి. చూసిరు కదా కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో? హీట్ అవుతుందో అట్లా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆనియన్ హీట్ కాగానే కలర్ చేంజ్ కాగానే గుడ్లు వేసుకోవాలి మనం. 1 2 చూసిరా 2 వేసినాం. ఇంకొకటి కూడా వేసుకుందాం. 3 గుడ్లు వేసినాం. చూసిరా 3 గుడ్లు కొంచెం ఇట్లా అవుతుంటే తిప్పేయాలి చేతితోని. కొంచెం నార్మల్గా మనం షాప్లలో అయితేనేమో వాడు గ్లాస్లో కొట్టి ఇట్లా మిక్సింగ్ చేసేస్తాడు. మనం అట్లా కాకుండా ఇట్లా తిప్పేయాలన్నమాట. చూస్తురా కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి కంపల్సరీ. ఇది కూడా చూడండి హీట్ అయింది. హీట్ అయితే ఇట్లా అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి అండ్ గంట కట్టడం మర్చిపోకండి. చూడండి హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి కంపల్సరీ. లైట్గా కొంచెం వేసుకోవాలి. నేను చూసిరు కదా ఎట్లా వేసిందో అట్లనే సేమ్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని గుడ్డంతా వేడి మంచిగా ఇట్లా హీట్ అయిపోయి కలర్ చేంజ్ కావాలి. గుడ్డు కూడా ఎగ్ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకొని తిప్పేయాలి. ఇట్లా తిప్పేస్తున్నా చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. గోల్డ్ రంగులోకి వచ్చేసింది, మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసింది. దాని తర్వాత పసుపు చూడండి, కొంచెం మీకు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వాడతాను. చూస్తారా పసుపు వేసుకొని కొంచెం దిప్పేసుకుంటే చెంచా పెట్టి, చెంచా కూడా చిన్న చెంచా ఉండాలి. ఎందుకంటే గుడ్డు కూడా చూర చూర కావాలన్నమాట. గుడ్డంతా చూర చూర అయిపోతుంది చూడండి. చూసారా దాని తర్వాత కరపాకు వేసుకోవాలి. కరపాకు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనం కరపాకు తింటే కూడా హెల్త్కి మంచిది కాబట్టి కరపాకు కూడా కొంచెం తినాలి. అప్పుడప్పుడు దీంట్లో వేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు, ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. ఎగ్ ఉంటుంది, గుడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం తినేస్తారు. వాళ్ళకి తెలియకుండానే కరపాకు తినేస్తారు. చూసిరా అది కూడా కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత టేస్ట్కి తగినంత కారం, మీరు తక్కువ తింటే తక్కువనే వేసుకోండి. అసలే మొత్తం వేసుకోకుండా నో ప్రాబ్లం, కొంచెం లైట్గా వేసుకోండి సరిపోతుంది. దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కారం వేసినాం కదా, చూడండి సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా ఎంత కావాలో అంతే వేసుకోండి. ఇంతే సరిపోతుంది అనుకుంటే ఇంతనే వేసుకోండి. చూస్తురా వేసుకొని కొంచెం దిప్పేయాలి. చూస్తారు కదా, స్టవ్ కూడా మీడియం పెట్టుకోండి. స్టార్టింగ్లో మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మధ్యలో మీడియం పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో రైస్ కోసం వెయిటింగ్. కాకపోతే మనం మసాలాలు యాడ్ చేయాలి కాబట్టి రైస్ కూడా పుల్లలు ఇట్లా కలుపుకోవాలన్నమాట. మిక్సర్ టైప్ ఉండాలి రైస్. చూడండి ధనియాల పొడిది. దాని తర్వాత కొద్దిగా మసాలా లైట్గా టేస్ట్కి తగినంత. మీరు మసాలా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ ఘాట్ అయిపోతుంది. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో మన గరం మసాలా మాత్రమే. చికెన్లో మటన్లో వేసుకుంటాం కదా మనం, అట్లనే సేమ్ చికెన్ ఎట్లా వేసుకుంటామో అట్లనే సేమ్ కొంచెం లైట్గా వేసుకోండి. దాని తర్వాత రైస్ ఇప్పి పెట్టుకుని రైస్ అంత ఉంది కదా, రైస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని తిప్పేయడం అంతే. రైస్ వేసినాక వేసే అవసరం ఏం లేదు, మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి కొంచెం బాయిల్డ్ కానియాలి. గంట పెట్టుకొని చిన్న గంట పెట్టుకొని సేమ్ తిప్పాలి. చూడండి నేను ఎట్లా తిప్పుతున్నా, చూస్తారు కదా ఇట్లా కలిపేయాలన్నమాట. ఇట్లా కలిపితే మొత్తం మిక్సింగ్ అయిపోతుంది. ఇట్లా మిక్స్ అయితేనే టేస్ట్ కరెక్ట్ టేస్ట్ వస్తుంది, మనం అనుకున్న టేస్ట్ వచ్చేస్తుంది. మీరు చేయండి, కాకపోతే నన్ను అడగండి. కంపల్సరీ టేస్ట్ ఫుల్ టేస్ట్ ఉంటుంది, 100% టేస్ట్ ఉంటుంది. డైలీ ఇట్లనే తింటాం. చూస్తారు కదా ఇంతే గుడ్డన్నం ఇంతే. ఇది కలిపేసుకొని కొంచెం
అన్నం కొంచెం వేగనియాలి, ఇట్లా కొంచెం హీట్ కానియాలి. చల్లన్నంతో చేస్తే ఇంకా బాగుంటుంది, వేడన్నంతో కూడా వేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇట్లా హీట్ కానియాలి, పొగలు పొగలు వెళ్ళాలి ఇట్లా అన్నం. చూడండి మొత్తం రైస్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఇట్లా పొగలు పొగలు వెళ్తుంది చూసిరా, అట్లా పొగలు పొగలు వెళ్ళాలి. అయిపోయింది, ఆల్రెడీ రైస్ అయిపోయింది. మనం ప్లేట్లో వడ్డించుకొని తినేయడం అంతే, అయిపోయింది. కాకపోతే ఇంకా కొంచెం హీట్ కావాలి కాబట్టి మనం ఇంకా కొంచెం హీట్ చేస్తున్నాం. చూసిరా అయిపోయింది, రైస్ ఇస్ కంప్లీటెడ్.